ఇప్పుడు అన్నిట్లోనూ ఉంది. ఇప్పుడు కామెడీలో గూడా తయారవుతోంది. అశ్లీలత, బూతు అనేది ఎక్కువ అవుతుంది అని అంటున్నారు. ఇది కొంచెం సెన్సిటివ్ క్వెషన్. హ్మ్. మీకు ఇష్టమైతేనే చెప్పండి. దీని మీద మీ కామెంట్ ఏంటి? నేను క్వశ్చన్ అడగచ్చా ఒకటి? బ్రహ్మాండంగా. సెక్స్‌కి, శృంగారానికి తేడా చెప్తారా? సెక్స్ అంటే ఇన్ని నిమిషాల్లో అయిపోతుంది. శృంగారం అంటే దానికి అంతు లేదు. ఒక జీవితకాలం కూడా శృంగారమే. 80 ఏళ్ళొచ్చి కూడా అలా ఫెవికాల్‌లో అతుక్కుపోయిన దంపతులు ఎంతమంది ఉన్నారు? 90 ఏళ్ళొచ్చిన వాళ్ళు. లేకపోతే వీళ్ళు బతకలేరు. దెబ్బలాడుకోవచ్చు ఏదైనా, అదంతా శృంగారంలో భాగం. ఆ శృంగారం అసలు ఇన్ని బ్రేకప్‌లు ఇవి అయిపోతున్న రోజుల్లో ఆ శృంగారం, జీవితకాల ప్రయాణం ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేయగలమా మనం? సో, ఇప్పుడు ఒక్కసారి మీరు క్వశ్చన్ గుర్తు చేయాల్సి వస్తుంది. నేను డైవర్ట్ ఆ! అలే ఇది ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంది అనంటే, ఈ అశ్లీలం, బూతు అనేది ఆ, కామెడీలో కూడా ఎక్కువ అవుతోంది. అశ్లీలం, బూతు అనేది ఇప్పుడు సెక్సే ఉంది, రొమాన్స్ లేదనేది నా భావం. ఆ సెక్స్ కూడా ఆర్టిఫిషియల్ సెక్స్‌లోకి వచ్చేసింది అది. ఆ సెక్స్ కూడా ఫుల్ ఎంజాయబుల్ సెక్స్ కాదు. అదే చెప్పాను కదా, పరుగుల్లో సెక్స్, హ్మ్. పరుగుల్లో శృంగారం. మీరు ఏమైనా పేరు పెట్టు, అన్ని పరుగుల్లోనే. స్టేయింగ్ అనేది నాన్ స్టాప్ జీవితం. ఎందుకంటే ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ జెన్జీ అనే మాట వచ్చింది కనుక ఎంత ఈ జెన్జీ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ గురించి వాళ్ళేం సింపతి చూపిస్తారో కానీ మా జనరేషన్ సింపతి చూపించేది ఏంటంటే మా పెద్దవాళ్ళ మాట మేము విని తీరాలి. వాళ్ళు చేసుకోమన్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. అలా జరిగినవే చాలామందికి. అప్పుడు ఈ లవ్ అన్నీ ఎక్కడ ఉన్నాయండి? మహా అయితే కాలేజీ డేస్లో ఏమైనా చిన్న చిన్న మెమరీస్ ఉంటాయి తప్ప లవ్ మ్యారేజెస్ ఎన్ని ఉన్నాయి? చాలా తక్కువ. మా జనరేషన్ గురించి చెప్తాను. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్ ఎన్ని ఉన్నాయి? చాలా తక్కువ. సింగిల్ పేర్ ఎన్ని ఉన్నాయి? ఎక్కువ. సింగిల్ కాంబినేషన్స్ అన్నీ ఇదే కదా, మల్టిపుల్ వేరే కాంబినేషన్సే కదా. ఇందులో ఏ వాల్యూస్ ఎలా మాట్లాడతాం మనం? సో, కామెడీలో ఇది అశ్లీలం ఉందా లేదా అన్నది కూడా మనం మాట్లాడలేం. కాకపోతే ఇప్పుడు ఈ జెన్జీ తర్వాత కట్టిన వేసేసాం. ఇంతకుముందు జనరేషన్స్ లేవు, సృష్టి ఇక్కడే మొదలైంది అనుకోండి. వాళ్ళు దే కెన్ ఎంజాయ్. ఓహో, సెక్స్ అంటే ఇదేమో, రొమాన్స్ అంటే ఇదేమో, కామెడీ అంటే ఇదేనేమో. కామెడీ అంటే ఇదేనేమో. ఎలా ఉంటే బూత్ లేకపోతే అది ఇంకో పేరు పెట్టాలేమో దానికి. కానీ అవన్నీ ఇప్పుడు మీ తరం గాని మా తరం గాని చూసి తట్టుకోగలిగే శక్తి మనకు ఉందా అని తట్టుకోగలిగే అంటే కొన్ని జనరేషన్స్ చాలా స్లోగా నడిచాయి. ఈ స్పీడ్ రాకముందు జనరేషన్ టు జనరేషన్ పెద్ద వేరియేషన్స్ లేవు. వేరియేషన్స్ ఉన్నాయి కానీ ఇంత వేరియేషన్స్ లేవు. క్షణంకి వేరియేషన్ లేదు. అలా రాను ఒక 100 మైళ్ళు ప్రయాణం చేయాలనుకోండి, ఒక ట్రైన్ వస్తుంది. ఈ 90 మైళ్ళు 90 కిలోమీటర్లు స్లోగా వెళ్ళింది, గూడ్స్ బండిలాగా వెళ్ళింది. కానీ వీడు వేరే కారణం వల్ల లేటుగా అలా స్లోగా వచ్చాడు గూడ్స్ బండిలా. కానీ వాడు ఇంకొక గంటలో వెళ్ళిపోవాలి, ఇంకో 10 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. ఈ మొత్తం దగ్గర ఉన్న హయ్యెస్ట్ స్పీడ్ అంతా ఈ 10 నిమిషాల్లో చూపించేస్తాడు. దీని గురించి మాట్లాడితే మనం ఈ జర్నీ గురించి ఏం మాట్లాడగలుగుతాం? కరెక్ట్. ఈ జర్నీలో మనకి ఎన్ని అనుభూతులు చెందామో, ఎంతమందికి మనం ఆశ్రయం ఇచ్చామో, ఎంతమంది మన అవమానపడ్డామో ఈ జర్నీలో. ఇది అదేం లేదు, అయిపోయిందంతా. ఇలా వచ్చింది అలా వచ్చాడు, ఎవడో కొట్టాడు, మనం మోసం చేశాడు, మనం మోసం చేసేద్దాం, వాడెవడో మనకి ఇది ఇచ్చాడు, వాడు మన వల్ల ఈ హెల్ప్ పొందాడు, వాడి దగ్గర నుంచి వెంటనే ఏం పొందుదాం మనం. గివ్ అండ్ టేక్ అలా ఇంత దాంట్లో కూరుకుపోయి వీడి మధ్యలో డబ్బు 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 ఎలా బతకాలి, పక్కవాడితో పోలిక, వాడితో కంటే మనం ఎలా పక్కవాడి కంటే బాగుండాలి, అంతే టాస్క్. ప్రపంచం అంతే. మరి పక్కవాడు కూడా లేదు, ఫోనే కదా, అంతే కదా. ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే ప్రపంచం పక్కవాడు. సెల్ ఫోన్ కాకుండా ప్రపంచం ఏమైనా ఉంటే పక్కవాడు కంటే బాగున్నావా లేదా? పక్కవాడు స్వర్గలోకం బాగుందా, నరకలోకం బాగుందా? మనం బాగలేకపోతే మంది నరకలోకం, వాడు బాగుంటే వాడు స్వర్గలోకం. మనం వాడిని డామినేట్ చేసేయాలి. ఎంతసేపు పక్కన ఉండి తొక్కేయాలనే ఆలోచన. అంతే.